చాలా మంది అంటున్నారు పేరులో ఏముంది లేదు. అంటే పేరులో ఏముంది అంటే మీ పిల్లలకి ఏ పేరు పెడితే ఆ పేరు అంటారా? పెట్టారు కదా. ఏమండి? అలాగే సంఘము దగ్గరికి వచ్చిన పేరులో ఏముంది అని మనం అనడానికి వీలు. ఒకవేళ మీ ఆస్తి పేపర్ల పేరులో ఏముంది అనుకుంటే మీ ఆస్తి పేపర్లు అంటే తిమోతి గారి పేరు మీద రాసేది. రాస్తారా? ఎందుకు రాదు? మరి సంఘం దగ్గరికి వస్తే పేరు ఎందుకు అని అంటున్నారే. అందుకని సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది పేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేరును బట్టి దేవుని ఏం చేయాలంటే మనం మహిమపరచాలని పేరును బట్టి 4 అధ్యాయాలు చెప్పాడు. కనుక ఆ సంఘానికి పోషకులు క్రీస్తే, సంఘానికి శిరస్సు క్రీస్తే, సంఘానికి శరీరం క్రీస్తే, ఏమంటే సంఘాన్ని రేపు పొద్దున్న తండ్రి చేతికి అప్పగించేది క్రీస్తే. మరి సంఘం కొరకు రక్తం కార్చింది క్రీస్తే అయినప్పుడు ఇంకా వేరొక పేరు పెట్టడానికి మనసులో వేరొక పేరును అనుమతిస్తున్నారు. కనుక మీరు పొందినటువంటి బాప్తిస్మం సరైనది కాదనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలని కూడా చివరిగా 5 అడుగులు చేశారు. కనుక మీరు రక్షణ వాక్యానుసారం సంఘము కాదు, వాక్యానుసారం బాప్తిస్మం కాదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు మీరు వెళ్తున్న సంఘం బైబుల్లో ఉందో లేదో చూడండి. మీ చేతిలో పట్టుకున్న బైబుల్లో మీరు వెళ్తున్న సంఘం ఉందా లేదా అని చూడాలి. అంతేగాని మీకు దగ్గరలో ఉన్న సంఘం ఏదో చూడండి. సత్యానికి సంఘం స్తంభమై ఉండాలి. ఏ సంఘం అయితే సత్యానికి స్తంభమై ఉంటుందో ఆ సంఘ సభ్యులుగా మీరు కొనసాగాలి. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు.